హాయ్ అందరికీ, ఎంతో టేస్టీగా ఉండే మంచి డెజర్ట్ రెసిపీ ఒకటి నేర్చుకుందామండి. దీంతో పాటు గులాబ్ జామున్ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. మిక్సింగ్ బౌల్లో 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్లో 1 టీ గ్లాసులని వాటర్ని వేసుకొని మిక్స్ చేసుకోండి. స్టవ్ వెలిగించుకున్న ఒక బాండీలో 1/2 లీటర్ పాలు దాకా వేసేసుకొని ఇలా రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు మిక్స్ చేసి పెట్టిన కస్టర్డ్ పౌడర్ని కూడా వేసేసుకోండి. దీనంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి, చిక్కపడిపోతుందండి. దీంట్లోనే 2 టేబుల్ స్పూన్ల పంచదార, డ్రై ఫ్రూట్స్ని వేసేసుకొని మిక్స్ చేసేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారనిద్దాం. వేరొక మిక్సింగ్ బౌల్లో ఒక లేయర్ దాకా బ్రెడ్ని వేసేసుకోండి. ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి గులాబ్ జామున్లో ఉన్న సిరప్ని ఒక లేయర్ కింద వేసేసుకోండి. బ్రెడ్లు మునిగేదాకా కస్టర్డ్ మిల్క్ని యాడ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్ కింద బ్రెడ్ స్లైసెస్ని, తర్వాత షుగర్ సిరప్ని, మళ్ళీ కస్టర్డ్ మిల్క్ని యాడ్ చేసేసుకున్నాక ఫైనల్గా దీంట్లో గులాబ్ జామున్తో ఇలా డెకరేషన్ చేసేసుకొని డ్రై ఫ్రూట్స్ డెకరేషన్ చేసేసుకొని 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని సర్వ్ చేసేసుకుంటే చల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి, సూపర్గా కుదురుతుంది. నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి.